4000 పెంచిస్తానని చెప్పాడు మాట ప్రకారం. 3 నెలల క్రితమే పెంచుతాం అన్నాడు. ఆ పెంచిన 3000 కూడా కలిపి 7000 ఇస్తున్నాడు అన్న మాట ప్రకారం. జగన్మోహన్ రెడ్డి లాగా మోసం మాట్లాడారు నిజం. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడ్డ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్ల పండుగ నిర్వహిస్తూ ఉన్నాం. వృద్ధులు వితంతువులకి 7000 రూపాయలు, చేనేతలు, మత్స్యకారులు, ఇతర వృత్తి పని వాళ్ళందరికీ 7000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకి 6000 రూపాయలు, పాక్షికంగా అనారోగ్యం పాలైన తలసేమియా వ్యాధిగ్రస్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, పూర్తి స్థాయి అనారోగ్యానికి గురై మంచాన ఉన్నటువంటి రోగులకి 15,000 రూపాయలు ఇలా పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నాం. గత 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వటం అంటే వాళ్ళ తాత తండ్రుల ఆస్తులు అమ్మి పెడుతున్నట్టుగా ఫోజు కొట్టేవాడు. ప్రతి నెల నా అవ్వలు తాతలు నేను ఇస్తున్నాను, నా ఆస్తులు అమ్మాను అన్నట్టు ఫోజు కొట్టేవాడు. అసలు ఈ పెన్షన్ల విధానం తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ 1983లో ఇవాళ 2024కి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 4,000 రూపాయలకి చేరింది. వికలాంగులకి 6,000 రూపాయలు, 3,000 రూపాయలు ఉన్నదాన్ని ఒకేసారి 6,000 రూపాయలకి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 35 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 75 రూపాయలకి పెంచాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి 20 రూపాయలు, 25 రూపాయలు పెంచి 5 ఏళ్లలో 200 రూపాయలకి నిక్కి నీలికి 200 రూపాయలు చేశాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక 2014లో ఒకేసారి 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా 2018లో 1000 రూపాయలు 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పనికిమాలిన జగన్మోహన్ రెడ్డి దఫాలుగా దశల వారీగా పెంచుతానని చెప్పి 250 రూపాయలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడో అవ్వా తాతల్ని, అదేవిధంగా వితంతువుల్ని, వికలాంగుల్ని ఏ విధంగా మోసం చేశాడు ఇలా 5 ఏళ్లలో ఇలా ఆ పెన్షనర్లు అందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై నెలలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఈ పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు అవుతుందని చెప్పాడు. ఆ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఈరోజు ఇస్తా ఉన్నాం. వాళ్ళ యొక్క మొహాల్లో ఆ ఆనందం తాండవిస్తున్న విధానం చూస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతూ ఉంది. ఇవాళ ఇదే అవ్వాతాతలకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ ఇంటింటికి తీసుకెళ్ళి ఇస్తామని చెప్పాం. ఉన్న 1,25,000 సెక్రటేరియట్ ఎంప్లాయీస్ తోటి పంపిణీ చేస్తా ఉన్నాం. నువ్వు ఎన్నికలప్పుడు 2 నెలలు పంపిణీ చేయమంటే వాలంటీర్లు తప్ప కుదరదని చెప్పి, వాలంటీర్లు ఇవ్వడానికి లేదని చెప్పి అడ్డగోలుగా అబద్ధాలు బలికి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముతక వితంతువుల్ని ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయకుండా ఏ విధంగా మోసం చేశారో చూసాం. ఇవాళ మేము ఇంటింటికి పంపిణీ చేసి ఒకే రోజు దాదాపు 90% పైన ఈ పాటికి అయిపోయింది. ఇవాళ భారతదేశంలో రికార్డు సృష్టించాడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం. ఇవాళ భారతదేశంలోనే ఒక రికార్డు సృష్టించాం. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోబోతా ఉంది. ఈ విధంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముందుకు పోబోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను చాలా ఆనందంగా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. ఇక్కడ నియోజకవర్గ ప్రజలకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను, కృతజ్ఞతగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా ఈ మంచి కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా చెప్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఇతోధికంగా గతంలో కృషి చేశాను. అదేవిధంగా అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దానిలో ప్రజలందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.